అండి. నమస్తే. సార్ నిజంగా షుగర్ అనేది ఒక కర్స్ అనే అంటారు. ఎందుకంటే మంచిగా మనం తినాలనుకున్నది తినలేము. స్వీట్స్ అయితే అస్సలు అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. బట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ షుగర్ అనేది కంట్రోల్ కావట్లేదు అని చెప్తూ ఉంటారు. మరి ఈ కేస్ ఏంటి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అంటే ఇది అందరిలో ఉండదమ్మా. అయితే ఫస్ట్ షుగర్ వచ్చిందా లేదా అని నిర్ధారణ చేసుకోవాలంటే ఒక బ్లడ్ టెస్ట్ ఒకటే కంపల్సరీ. ఓకే. అందరికీ సింప్టమ్స్ ఉంటాయని చెప్పలేము. మామూలుగా కామన్‌గా ఉండే సింప్టమ్స్ ఏంటంటే షుగర్ పెరిగిపోయిందనుకోండి బ్లడ్‌లో అప్పుడు ఏమవుతుందంటే దాహం ఎక్కువ వేస్తుంది. నీళ్ళు ఎక్కువ తాగాలనిపిస్తుంది. నీళ్ళు ఎక్కువ తాగుతాము. యూరిన్ కూడా ఎక్కువ వస్తుంది. నీళ్ళు ఎక్కువ తాగుతాం కాబట్టి యూరిన్ కూడా ఎక్కువ వస్తుంది. ప్లస్ ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. ఎందుకంటే బ్లడ్‌లో షుగర్ ఉంటుంది. కానీ అది ఒంటికి పట్టదు. సో కాబట్టి ఆకలి వేస్తుంది. షుగర్ లేనట్టే బ్లడ్‌లో షుగర్ లేనట్టే ఉంటుందండి సిచ్యుయేషన్. ఓకే. ఉన్నా గానీ హై ఉన్నా గానీ అది ఒంటికి పట్టదు కాబట్టి ఆకలి వేస్తుంటుంది. సో క్రేవింగ్‌గా ఉంటుంది. సో ఎక్కువ ఎప్పుడు ఏదో తినడం, ఒకటి తినాలి తినాలనిపించడం, ఓకే. ఎక్కువ తినాలనిపించడము, ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ యూరిన్ వెళ్ళడము, ఈ 3 చాలా జాగ్రత్తమైన సింప్టమ్. ఇన్ని చేసినా బాడీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. బాడీ వెయిట్ తగ్గుతుంది. షుగర్ వచ్చిన వాళ్ళకి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం టాబ్లెట్స్ మీద మెడిసిన్స్ మీద లేరనుకోండి, వీళ్ళలో ఇన్ని చేసినా కానీ ఎక్కువ తిన్నా, ఎక్కువ వాటర్ తాగినా, యూరిన్ ఎక్కువ పోతున్నా కానీ ఇన్ని చేసినా కానీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది క్రమక్రమంగా గ్రాడ్యువల్గా. సో వెయిట్ ఒళ్ళు చేయట్లేదు అంటారా? అంటే తగ్గడం మంచిదేనా? వెయిట్ తగ్గుతుంటుంది. వెయిట్ తగ్గడం అనేది జబ్బు వల్ల కదా, షుగర్ బాడీలో ఉంది కాబట్టి. అంటే మన బాడీకి మనం తిన్న ఏ పదార్థం కానీ ఒంటికి పట్టట్లేదు, గ్లూకోజ్ అనేది సప్లై అవ్వట్లేదు. అందుకే వీక్గా ఉంటారు. గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఉన్నా కానీ అవి ఒంటికి ఎనర్జీకి కన్వర్ట్ అవ్వవు. సో ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ అనేది సరిగా ఉండదు, ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, లేకపోతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కానీ ఇన్సులిన్ పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ రెండు మెకానిజమ్స్ ఉంటాయి. ఈ రెండింటి వల్ల షుగర్ వస్తుంది. అది ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ లెవెల్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడు నిర్ధారణ అవుతుంది. దానికి ఎంత కట్ ఆఫ్ ఏంటి అనేది డాక్టర్ మీకు చెప్తారు. లేకపోతే HbA1c అని 3 months యావరేజ్ షుగర్ టెస్ట్ ఉంటుంది, అది చేస్తే కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఇందులో కూడా 2 types ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అని ఉంటాయి. టైప్ 1 యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది, చిన్నపిల్లల్లో యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. అది అసలు ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూసే అవ్వదు, అది ఆ రకమైన జబ్బు అన్నట్టు. టైప్ 2 అంటే యూజువల్గా అడల్ట్హుడ్లో వస్తుంది, ఏజ్ పెరిగిన కొద్దీ వచ్చేది. అది మనము మన ఫుడ్ అలవాట్ల వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే బాడీ ఒళ్ళు చేయడం వల్ల, సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు ఇన్సులిన్ కూడా తగ్గిపోతుంది క్రమక్రమంగా. ఈ 2 ఫ్యాక్టర్స్ కాంబినేషన్తో పాటు వచ్చేది టైప్ 2 డయాబెటీస్. అలా అంటే టైప్ 1లో టైప్ 2 డయాబెటీస్లో దేనిలో ఎక్కువ షుగర్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది మెడికేషన్తో పాటుగా? మెడికేషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు మెడికేషన్ టైప్ 1లో ఓన్లీ ఇన్సులిన్ ఇస్తాం, మనం ఇంజెక్షన్స్ ఒకటే వాడతాం. 1-2 డ్రగ్స్ ఉన్నాయి, అవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేవి కాదు, కాకపోతే సపోర్టివ్ మెడికేషన్స్ లాగా ఉంటాయి. ఎక్కువ శాతం మనం మెయిన్గా వాడేది ఇన్సులిన్ మాత్రమే, ఎందుకంటే ఇన్సులిన్ బాడీ అసలే ఫామ్ కాదు. సో బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. టైప్ 2లో అలా కాదు. టైప్ 2లో మనం ఓరల్ డ్రగ్స్ చాలా రకాలు ఉన్నాయి. అవి కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని షుగర్ని తీసేవి ఉంటాయి బాడీ నుంచి, కొన్ని షుగర్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేలాగా ఉంటాయి, కొన్ని ఏమో బాడీని హెల్ప్ చేస్తాయి అన్నట్టు, మాడిఫై షుగర్ని పంపించేస్తాయి యూరిన్ నుంచి. సో ఇలాంటి మందులు ఉంటాయి. అది కాకుండా ఇన్సులిన్ కూడా వాడచ్చు టైప్ 2లో. ఓకే. జనరల్గా షుగర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు 30sలో కానీ 35 ఎర్లీ 30sలో 20 to 30 మధ్య వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్, మేము మెడికేషన్ తీసుకోము అంటుంటారు. మరి లాంగ్ టైంలో అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళ హెల్త్ మీద? చాలా కామన్ అండి, ఇనర్షియా అంటారు, పేషెంట్ ఇనర్షియా అంటారు. అంటే మందులు స్టార్ట్ చేయడానికి విల్లింగ్నెస్ చూపించకపోవడం, భయపడుతూ ఉంటాం. ఫస్ట్ రిపోర్ట్స్ రాగానే చూసి చెప్పగానే షాక్లోకి వెళ్తారు. షుగర్ అండి వచ్చింది, మీరు మందులు వాడాల్సిన స్టేజ్లో ఉన్నారు, మందులు అవాయిడ్ చేయకుండా తగ్గించడానికి కష్టం అని చెప్తాం. చెప్పగానే వాళ్ళు ఫేస్లో మార్పు వచ్చేస్తుంది. దే వోంట్ యాక్సెప్ట్ ఇట్, అసలు తీసుకోరు. నాకు షుగర్ రావడం ఏంటి, ఇంత యంగ్ ఏజ్లో రావడం ఏంటి, నేను ఇప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ రోగిలాగా ఉండాలా అన్న ఫీలింగ్లో ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ అంటే ఏ లెవెల్లో ఉందనేది ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్నోస్ కాగానే మీరు షుగర్ లెవెల్ ఏ లెవెల్లో ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పొచ్చు. 3 months 6 months ట్రై చేయమని చెప్పొచ్చు. ఆ 3 months 6 monthsలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, దెన్ షుగర్ తగ్గిందనుకోండి, అది కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినా కానీ 3 monthsలో షుగర్ కంట్రోల్ అవ్వకపోతే ఆ ఎర్లీ స్టేజ్లోనే మందులు స్టార్ట్ చేయాలి. అదే రావడమే షుగర్ లెవెల్స్ చాలా 300-400లో ఉన్నాయనుకోండి, కంపల్సరీ మందులు స్టార్ట్ చేయాల్సిందే. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంత షుగర్ లెవెల్ నుంచి నార్మల్ షుగర్ లెవెల్కి తీసుకురాదు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో బేసిక్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అని అంటే అప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. అయితే మనము ఇనర్షియా అంటే ఇప్పుడు పేషెంట్ ఎవరైతే
నేను మందులు వాడను, మందులు తీసుకుంటే నాకు ఏదో జబ్బు ఉంది అని ముద్ర పడిపోతుంది, నేను తీసుకోను, నేను హెల్తీ డైట్ తీసుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఇవి చేస్తాను అని షుగర్ని ఎక్కువ పెట్టుకున్నాడు అనుకోండి, షుగర్ ఒక్కసారి వెంటనే ఎఫెక్ట్ చేయదు, గ్రాడ్యువల్గా క్రమక్రమంగా పెరుగుతుంది అనుకోండి, క్రమక్రమంగా మన బాడీ అవయవాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. చూపు తగ్గచ్చు, రెటినోపతి అంటాము, నరాలు పాడవచ్చు, న్యూరోపతి అంటాము, తర్వాత కిడ్నీలు దెబ్బతినచ్చు, నెఫ్రోపతి అంటాము. అది కాకుండా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, చిన్న దెబ్బ తగిలినా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అంటే షుగర్ పేషెంట్స్ ఉంది అన్నప్పుడు పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, లాంగ్ టైం కాదు, తక్కువ టైం కాదు, అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, మన స్లీప్ సైకిల్ కానీ ఎలా ఉంటే మంచిది? ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇండివిజువల్లీ. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ ఫుడ్ అంటే ఏంటంటే మనకు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్ అంటాం, దాన్ని తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఇన్స్టెంట్ గ్లూకోజ్ ఎనర్జీ ఇచ్చేది పిండి పదార్థాలు మాత్రమే. లైక్ రైస్, చపాతీ కానీ, చపాతీ ఈజ్ బెటర్ దెన్ రైస్ తినడంలో. సో ఎందుకంటే కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్. రైస్ అంటే ఇన్స్టెంట్, మళ్ళీ ప్లస్ సన్న బియ్యం అనుకోండి, లైక్ బాస్మతి రైస్ అనుకోండి, దట్ ఈస్ బెటర్ దాన్ నార్మల్ రైస్. దొడ్డు బియ్యం కంటే దొడ్డు బియ్యం తొందరగా కరిగిపోతుంది, తొందరగా గ్లూకోజ్ స్పైక్స్ ఇస్తుంటాయి. సో కాబట్టి దానివల్ల కూడా ఎక్కువ ఇప్పుడు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. లైక్ ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, వాటర్ మిలన్, బనానా, మ్యాంగో, గ్రేప్స్, సపోటా, సీతాఫలం, ఇలాంటివి తీయగా ఉంటాయి, తినగానే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి తొందరగా. సో ఇలాంటి ఫ్రూట్స్ తక్కువ మోతాదులో తినాలి, లేకపోతే అసలు అవాయిడ్ చేయాలి. చాలా తక్కువ తీసుకుంటే మంచిది, తీసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం తప్పు చేసే ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత వెంటనే ఫ్రూట్ తినాలంటారు. అది ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్పిన పద్ధతి. స్వీట్ కానీ ఫుడ్ తిన్నాక ఫ్రూట్ తినాలంటారు. అలా కాకుండా ఫుడ్ తిన్న తర్వాత ఆకలి తగ్గిపోతుంది. ఆకలి లేనప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తారు? చేయకూడదు. సో మీల్కి మధ్యలో ఆకలి వేస్తే అప్పుడు ఒక ఫ్రూట్ తినాలి. అది కూడా ఇప్పుడు చెప్పిన లిస్ట్ కాకుండా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. కివీ ఉంది, కర్బూజా పండు ఉంది, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, జామకాయ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రూట్స్. అవన్నీ తినొచ్చు. ఏదైనా తక్కువ షుగర్స్ అంటే తీపి తక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినొచ్చు. అది కూడా ఒక ఫ్రూట్ తినాలి అంతే. క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో కాబట్టి ఆకలి తీరేంత వరకే, అది తీరిన తర్వాత ఆపేయాలి. ఇది ఫుడ్ విషయంలో. ప్లస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మోడరేట్ అమౌంట్లో తీసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఫ్యాట్ మాత్రం మోడరేట్ అమౌంట్లో తీసుకోవాలి. ఇక్కడ కూడా కన్ఫ్యూషన్, ప్రోటీన్ అంటే మళ్ళీ మనం చికెన్ కి, మీట్ కి వెళ్తూ ఉంటాం. ప్రోటీన్ వెజిటేరియన్ లో ప్రోటీన్ అనేది ఎలా తీసుకోవచ్చు? ఒకవేళ వాళ్ళు వెజిటేరియన్ లో ప్రోటీన్ అంటే బీన్స్ పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది, పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ తినొచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వెజిటేరియన్స్ అయితే, వాళ్ళు వెజిటేరియన్స్ అంటే ఇంకా బీన్స్ ఎక్కువ తినాలి. బీన్స్ లేకపోతే పప్పులు ఇవి తినాలి. తర్వాత మొలకలు వచ్చినాయి, ఉడకబెట్టిన గింజలు ఉంటాయి కదా, అవి మొలకలు వస్తాయి, వాటిలో ప్రోటీన్ ఉంటుంది. సో అవి తీసుకోవచ్చు. పుట్నాలు, పల్లీలో, వీటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది, వాటిలో కూడా తీసుకోవచ్చు. కాకపోతే మోతాదు, క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ కంపల్సరీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాం కదా ఇందాక, ఇన్సులిన్ ఉన్నా కానీ పని చేయకపోవడం, అది తగ్గుతూ ఉంటుంది క్రమక్రమంగా. సో కాబట్టి గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉన్నది మెల్లమెల్లగా బాడీకి ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది, షుగర్ లెవెల్ తగ్గుతుంది క్రమక్రమంగా. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 30 minutes per day అట్లీస్ట్. ఎక్సర్సైజ్ అంటే కంపల్సరీ రన్నింగ్ చేయాలా, స్పోర్ట్స్ ఆడాలంటే అలా కాదు. బ్రిస్క్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్ అయినా చేయొచ్చు. అదే నేను ఫాస్ట్ వాకింగ్ చేయలేనండి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే స్లో వాకింగ్ అయినా పర్లేదు, కొంచెం డ్యూరేషన్ పెంచి చేయండి. హాఫ్ అన్ అవర్ చేయాల్సింది 1 hour చేయండి మార్నింగ్. లేదంటే అంత కంటిన్యూస్గా 1 hour నేను చేయలేను అంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, ఓకే, స్ప్లిట్ చేసుకోండి. కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇవి రెండు కాకుండా స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనకు స్లీప్ లేకపోవడం, మొబైల్స్ వచ్చిన తర్వాత స్లీప్ లేకపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మనకు నిద్ర వస్తుంది అన్నా కానీ మొబైల్ పెట్టుకుని నిద్ర ఎగిరిపోతుంది. సో కాబట్టి టీవీ కానీ మొబైల్ కానీ, ఎస్పెషల్లీ మొబైల్, మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి, తిప్పుతుంటే స్క్రోల్ చేస్తుంటే కొత్తవి వస్తూనే ఉంటాయి. కాబట్టి నిద్ర అనేది వచ్చే నిద్ర కూడా పోతుంది. సో నిద్ర టైం అయింది అంటే మొబైల్ పెట్టుకోవద్దు ఒకటి. ప్లస్ నిద్ర 8 hours స్లీప్ ఉంటే బెటర్. నైట్ టైంలో 8 hours కంటిన్యూస్ స్లీప్ ఉంటే బెటర్. 7 to 8 hours ఉండాలి. సరే, నా మధ్యాహ్నం నిద్ర అందరికి వీలు కాదు, యాక్చువల్ చెప్పాలంటే మధ్యాహ్నం నిద్ర పోకపోతే బెటర్. మధ్యాహ్నం నిద్ర పోయామనుకోండి, పోతే రాత్రి నిద్ర లేట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ లేవడానికి లేట్ అవుతుంది, ఇవన్నీ సైకిల్. సో కాబట్టి మధ్యాహ్నం నిద్ర పోవడం బెటర్. నైట్లోనే 8 hours కంటిన్యూస్ స్లీప్ చూసుకోవాలి.
ఓకే. స్లీప్ తక్కువ అయిందనుకోండి బాడీలో అన్నెసరీ యాక్టివిటీ మెకానిజమ్స్ అలర్ట్ అవుతాయి. లైక్ సింపథెటిక్ సిస్టమ్ అంటారు నర్వ్ సిస్టంలో, అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు హార్మోన్స్ కొన్ని అడ్రినలిన్, నోరడ్రినలిన్ అనేది అట్లాంటి హార్మోన్స్ ఉంటాయి, డోపమిన్, అడ్రినలిన్ అట్లాంటివి ఎక్కువ అయిపోతాయి. ఓకే. అవి ఎక్కువ అయితే హార్ట్ రేట్ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో టెన్షన్, స్వెట్టింగ్ ఇవన్నీ రావచ్చు. హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, బీపీ పెరిగిపోతుంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్ మళ్ళీ విషియస్ సైకిల్. ఓకే. సో ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్ సైకిల్స్ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ కూడా కాస్త బయటవి తగ్గించేసి మీరు చెప్పినట్టు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.